పాపం వల్ల మనిషి ఏం కోల్పోతున్నాడు, పాపం వల్ల మనిషి ఏమి నష్టపోతున్నాడు అంటే ఇంత నష్టపోతున్నాడు. దేవుని మహిమను కోల్పోతున్నాడు ఒకటి. 2 సమస్యల పాలవుతున్నాడు. 3 అనారోగ్య పాలవుతున్నాడు. 4 సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతున్నాడు. నెమ్మదిగా బతికేటువంటి పరిస్థితిని కోల్పోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది, మనిషి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడేమో మనిషిని సంతోషంగా ఆనందంగా బ్రతకటానికి ఈ 70 లేక 80 సంవత్సరాల జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే, మనిషి నెమ్మదినటువంటి జీవితాన్ని కొనసాగించడం అనేది ఎంత మాత్రము సరైనటువంటి పద్ధతి కాదు. ఇదంతా కారణం ఏంటి? దేవుడితో నీకున్నటువంటి ఆ బంధాన్ని నువ్వు కోల్పోవటమే. దేవుడితో నీకున్నటువంటి ఆ సన్నిహిత్వాన్ని కోల్పోవటమే. పరలోకమైనటువంటి దేవుడి గురించి నువ్వు ఎరగకపోవటం, ఆయన సంకల్పాన్ని ఎరగకపోవటం, ఆయన చిత్తము గురించి జ్ఞానము నీలో లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నిటికీ కారణమై ఉంది. అందువలన ఒక వ్యక్తి ఆత్మీయంగా మరణించడం అనేది ఎంత ప్రమాదకరమైంది, ఎంత మానసిక ఒత్తిడికి సంబంధించింది, ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు దారితీస్తుందో మనం ఆలోచన చేయాలి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క బోధలు ఈ సమస్యలన్నిటినీ మనం అధిగమించేటువంటి విధానానికి నాందయ్యి ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి ప్రసంగము మన మేలు కొరకే, మన ఆత్మ మేలు కొరకైన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసు వారు మన శరీర అవసరతల గురించి చెప్పాడు, మన ఆత్మ అవసరత గురించి కూడా చెప్పాడు. కాబట్టి శరీర అవసరతలైనటువంటి ఆహారము, వస్త్రము, గృహము అనేవి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఒక సహజ కోరికను సంతృప్తిపరుచుకునేటువంటి విధానాన్ని సరిగా నేర్చుకోగలిగితే, సరిగా ఆలోచించగలిగితే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. దేవుడి రాజ్యాన్ని, నీతిని మనం వెతికినప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఈ భౌతికమైనటువంటి అవసరాలన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభు మనకి అభయం ఇచ్చాడు. అప్పుడు మనము ఈ సమస్యల గురించి, ఈ పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించాలి? ఈ సమస్యలను మనం ఎందుకు కలిగి జీవించాలి? మన భౌతిక అవసరతల కొరకు ప్రయాసపడుతున్నాం, మనం ఇబ్బందికరమైనటువంటి సమస్యలు పాలవుతున్నాం. మనం వీటికన్నిటికి కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం ఎరగకపోవటం, ఆత్మీయంగా పతనం అవటం వల్ల ఇన్ని సమస్యలు. చూడండి, ఒక వ్యక్తి పాపము చేత, అపరాధము చేత చచ్చిపోతున్నాడు. పాపము, అపరాధములు అనేవి మనిషి యొక్క ఆత్మీయ మరణానికి నాందయ్యి ఉన్నాయి. ఈ విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే యేసుక్రీస్తుని చూడగలవు. ఈ విషయాన్ని గుర్తించకపోతే యేసు ప్రభు ఎన్నటికీ నీకు కనపడడు. ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, ఆయన దూషిస్తూనే ఉంటాం, ఆయన్ని హీనంగా చూస్తూనే ఉంటాం. యేసు ప్రభుని చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. ఆయన్ని చులకనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఆయన్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన్ని అనేక విధాలుగా దూషించేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఒకానొక రోజున యేసుక్రీస్తు యొక్క మహిమ వారి కళ్ళ ముందు కనపడినప్పుడు వారు రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు. ఆ రోజున మోకాళ్ళ మీద వారందరూ కూడా యేసు ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ రోజు వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి సమస్యను వారు కొని తెచ్చుకుంటారు. అదే నిత్య నరకం. యేసుక్రీస్తు రెండవ రాకడ యేసును దూషించిన వారికి శాపం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యేసు ప్రభుని అవమానించిన వాళ్ళకి, యేసు ప్రభుని ధిక్కరించిన వాళ్ళకి, ఆయన మాటను తిరస్కరించిన వారికి శాపం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో
మనం ఆత్మీయంగా పాపముల చేత దేవునికి విరేయ జీవితాన్ని జీవించిన వారమైతే, ఇదిగో యేసు ప్రభు యొక్క రక్తము మన పాపముల నుంచి విడుదల కలుగజేయడానికి, క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగజేయడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మన యందు ఉంచబడ్డాయి. క్రీస్తులో